మూవీ హిట్ అయిందనో రెమ్యునేషన్ ఇవ్వరు, అతనుకున్న మార్కెట్ని బట్టి రెమ్యునేషన్ ఇస్తారు. కాబట్టి పుష్ప 1 హిట్ అయింది కాబట్టి పుష్ప 2 ఆ మార్కెట్ని డెవలప్ చేశారు. పుష్ప 1 కన్నా పుష్ప 2 మార్కెట్ వేస్గా చాలా డెవలప్ చేశారు కాబట్టి అంత రెమ్యునేషన్ ఇవ్వడానికి కారణం అది. సో డిజిటల్ రైట్స్ దాదాపు 450 కోట్లకు అమ్ముడు పోయాయి. తెలుగు సినిమాలు ఏది అమ్ముడు పోలేదు అంత రేటుకు. ఎలా అనిపిస్తుంది? అది నేను అంటాను, వాళ్ళు ఒక టార్గెట్ని పెట్టుకొని పనిచేశారు మొదటి నుంచి కూడా. అంటే అల్లు అర్జున్ గారి ఇమేజ్ కావచ్చు, లేకపోతే సుకుమార్ గారు సంబంధించిన ఆ సినిమాకున్న ఏదైతే స్టోరీ ఉందో స్టోరీని బట్టి మార్కెట్ని క్రియేట్ చేసుకుంటూ వచ్చారు, డెవలప్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి మార్కెటింగ్ సినిమా ఎంత బలంగా తీయాలో మార్కెట్ని కూడా అంతే బలంగా చేసుకుంటూ వచ్చారు. ఎక్కడ చూసినా ఏ లాంగ్వేజ్లో అయినా అల్లు అర్జున్ గారు ఈవెంట్ పెడుతుంటే లక్షలాది మంది వస్తున్నారు. అంటే తెలుగులో ఎలా వస్తారో అక్కడ కూడా అలా వస్తున్నారు. ఒక తెలుగు ఆడియన్గా ఒక తెలుగు హీరో గురించి ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా మనకి కొంత కాంట్రవర్సీ ఉన్నా మాత్రం నేషనల్ వేజ్గా మాత్రం అల్లు అర్జున్ గారికి ఆ పాజిటివ్ రావడం, అది మన తెలుగు వ్యక్తిగా కావడం అనేది కొంత మనం పాజిటివ్గానే స్పందించాలి నేషనల్ వేజ్గా. ఎందుకంటే బయట మన వేరే స్టేట్లో అంతా ఒకప్పుడు లేదు, అది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సింది, ఆనందపడాల్సింది. అంటే తెలుగు శుక్రవారం సినిమా రిలీజ్ అవుతుంది మన తెలుగు మూవీ, కానీ ఇది గురువారం రిలీజ్ అవడానికి కారణాలు ఏంటి? అంటే పుష్ప 2 మూవీగా చాలా మూవీస్ ఫ్రైడే రిలీజ్ చేస్తారు. ఫ్రైడే, సాటర్డే, సండే మార్కెటింగ్ అనేది చాలా బలంగా జరుగుతుంది. ఏ పెద్ద మూవీస్కి ఎప్పుడు కూడా మనకి స్టార్టింగ్ వచ్చే 1 వీక్ వచ్చే కలెక్షన్ ఓపెనింగ్సే మేజర్. కాబట్టి ఈ మూవీకి కొంచెం కాంట్రవర్సీ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ విషయంలో ఏమైనా ఒకవేళ గురువారం డ్యామేజ్ అయితే దాన్ని కరెక్షన్ చేసి ఫ్రైడే, సాటర్డే, సండే ఓపెనింగ్స్ దెబ్బతీయకుండా ఉండడానికి ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్ళారని నేను అనుకుంటున్నాను. కాబట్టి గురువారం ఎక్కువ చాలా మూవీస్ లేవు, ఈ మూవీ గురువారం రిలీజ్ చేయడానికి ఒక కారణం. ఎందుకంటే ఏపీలో అదే ఇష్యూ జరుగుతుంది, ఇక్కడ తెలంగాణలో కూడా అదే ఇష్యూ జరుగుతుంది. చాలా ఇబ్బంది కలిగే వాతావరణం ఉంది కాబట్టి. అంటే దీని మీద అంబటి రాంబాబు గారు కూడా ప్రకటన చేశారు, సినిమాని ఎవరూ ఆపలేరని కూడా ఆయన ప్రకటన చేశారు. మరి దీని గురించి ఏమంటారు? అదే మన అరచేతిలో అరచేయి అడ్డు పెట్టుకొని సూర్యకిరణాలు ఆపలేరని చెప్పి అంబటి రాంబాబు గారు అన్నారు. అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, ఎవరైనా అడ్డుకుంటే కూడా మేము వాళ్ళకి అల్లు అర్జున్ గారికి డ్యామేజ్ కాకుండా మేమే సపోర్ట్ చేస్తామని ఇండైరెక్ట్గా చెప్పారు. సో అల్లు అర్జున్ గారికి కోఆపరేట్ చేసినట్టుగా మేము ఉన్నాము అనే డైరెక్ట్గా చెప్పినట్టు అయిందనమాట. సో అంబటి రాంబాబు గారు వ్యాఖ్యలు ఏంటంటే, ఆయన వైసీపీ పార్టీ కాబట్టి మేము ఇతనికి కోఆపరేట్ చేసినట్టు చెప్తున్నారు. సో అది అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి లాభం కావచ్చు, నష్టం కావచ్చు, ఖచ్చితంగా చెప్పలేం. కానీ అది మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంత అంటే ఇది ఏదైతే ఊహాగానాలు ఉన్నాయో, ఏవైతే యూట్యూబ్లో వస్తున్నాయో, రూమర్స్ ఉన్నాయో అవన్నీ నిజమే అని అనిపిస్తుంది అనమాట. ఆ